హలో అండి, కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి బాగా చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత వీటిని బాగా పెన్నులో వేయించుకోవాలి. బాగా ఇవి డ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తూ మధ్యలో వేయించుతూ ఉండాలండి వీటిని. తర్వాత కాకరకాయ కర్రీ తయారు చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి చిన్నగా తరుక్కున్నటువంటి వేయించుకోవాలండి. బాగా ఇది బాగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించి టమోటాలు యాడ్ చేసుకోవాలి. మనం సపరేట్గా కాకరకాయ పీసెస్ని సపరేట్ పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, తర్వాత మనము కాకరకాయలు కూడా వేసేసుకోవాలండి. కొబ్బరి వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ కలిపేసుకోవాలండి. ఇది కాకరకాయ ఫ్రై కాదు కాబట్టి, కాకరకాయ కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది. నేను కొద్దిగా బెల్లం వేసానండి. తగినంత కారం, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసేయాలండి. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.